అందరు తెలిసిన స్టేజ్ ఆర్టిస్టులు ఇక ఒక చోటే పడుకోవడం. ఒక నాటకం వేస్తే ఎట్లా చేస్తాం అట్లా 7 లక్షల్లో చిన్న కెమెరా, ఇవే పెద్ద పెద్ద టెక్నీషియన్స్. మళ్ళీ గోవింద్ ఇవాళ అతను రెగ్యులర్ కెమెరా సినిమా తీసాం. సినిమా తీస్తున్నప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే దైవికం అంటుంది దీన్ని నేను చాలా ఎంజాయ్ చేశాను. నేను అది 1926లో రాసిన కథ, గుడిపాటి వెంకటచలం గారు. ఒక స్త్రీని అనుమానించే భర్త మీద కథ, సొసైటీ పరంగా తన ఇష్టం కానీ సొసైటీ ఇట్లా అంటుందని. సినిమా తీస్తున్నప్పుడు నేను మొత్తం 19 పీరియడ్ ఫిలిం చేయాలి అంటే మనం ఆ 1926కి వెళ్ళాలని చెప్పాను. నేను లేట్గా జాయిన్ అవుతా. సినిమా మొదలైంది, అందరూ బడ్జెట్ అందరూ తలో 1,00,000 వేస్తారు. నేను మై యాక్టింగ్ అండ్ మై పార్టిసిపేషన్ ఇస్ ఫ్రీ. అట్లా అందరం ఇన్వాల్వ్ చేయాలి. లొకేషన్ లక్కవరం వెళ్ళిపోయారు, సినిమా తీస్తున్నారు. నేను 10 రోజుల తర్వాత వెళ్ళి నాకు ఇచ్చిన కాస్ట్యూమ్ చూసి షాక్ అయ్యా. ఎందుకంటే ఇక్కడ అల్లికలు ఉన్నాయి, అల్లికలు ఉండకూడదు. వాళ్ళ అక్కే మృణాల్ని, మన కిరణ్మయి ఆవిడే కాస్ట్యూమ్ డిజైనర్. ఐ వాజ్ షాక్డ్. ఇదేంటి ఇట్లా కాదు, ఈ పీరియడ్ కాదు కదా, ఇవి తెలిసిపోతున్నాయి అన్నీ. కొంచెం లోపల బాధపడుతున్నా, ఏమైనా అనడానికి లేదు. ఎందుకంటే దర్శకుడి సిస్టరు మనసులో అతను తెలివిగా అప్పట్లో మానిటర్ తన ఇంట్లోంచి తెచ్చుకున్నాడు చిన్నది. నేను రోజు నేను జయలలిత యుద్ధం సీన్ ఒకటి కొట్టుకుంటాం, నల్లటి మంచం పడక మంచం పక్కన కొట్టుకుంటే ఇట్లా చూసా. మోహన్ కృష్ణ ఇది కలర్లో ఉంది కదా, ఒక్కసారి దీన్ని బ్లాక్ అండ్ వైట్ ఆప్షన్కి తిప్పవా అన్న. బ్లాక్ అండ్ వైట్ ఆప్షన్కి అంటే అప్పటికే అసంతృప్తితో ఉన్నా అని చెప్పే కదా, ఇది ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్. ఇలా తిప్పగానే నేను నా మనస్సు, నా ఆలోచన జప్ అని ఒక 1926కి వెళ్ళిపోయాను బ్లాక్ అండ్ వైట్లో. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్. నేను వెంటనే మోహన్ కృష్ణ సార్ చూడు ఇది ఎలా ఉంది, నచ్చిందిగా, యు ఆర్ మేకింగ్ దిస్ ఫిలిం బ్లాక్ అండ్ వైట్. దట్స్ ఆల్ సార్, మరి దట్స్ ఆల్. ఎందుకంటే కరెక్ట్గా అప్పుడే స్టీవెన్ స్పిల్బర్గ్ బ్లాక్ అండ్ వైట్లో పెద్ద సినిమా తీసాడు. ఇప్పుడు ఇది ఆడుతుంది, కోట్లు వస్తాయనే ఏం కాదు కదా, మన తృప్తి కోసం తీస్తున్నాం. చలో ఇట్ బిన్ బ్లాక్ అండ్ వైట్. ఈ కారణంగా కూడా మాకు నేషనల్ అవార్డు వచ్చింది. ఓకే, ఆ సినిమా పంపించాం. ఇప్పుడు ఇదో ప్రాబ్లం, అప్పు కదా, ఇది డిజిటల్లో తీసాం, నేషనల్ అవార్డుకి ఫిల్మ్ కావాలి. అవును, దానికి మళ్ళీ 12 లక్షలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టి ప్రసాద్ ల్యాబ్స్కి మాట్లాడి, ఆయన రమేష్ ప్రసాద్ గారి అమ్మాయితోటి నేను కానీ కొంచెం తగ్గించి, మాకు రేపు సినిమా ఫిలిం మాకు చేతికి వస్తుంది, మేము కట్టాల్సిన అమౌంట్ ఇంకో 5 లక్షలు. మా వాళ్ళకి ఫోన్ చేస్తే ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు, ఉండని వాడి తర్వాత వచ్చినప్పుడు తీసుకుంటే నా మాట నేను రేపు డబ్బులు కడతాను, ఇది ఇచ్చేయండి అంటే నాకు తక్కువ చేశారు కదా, నువ్వు ఎప్పుడో కడతా అంటే కుదరదుగా. అప్పుడు నాకు ఏం చేయాలి, నేను ఎప్పుడు అప్పు చేసినవాడిని కాదు. అప్పులో మజా అంటే అప్పు చేయడంలో మజా కూడా నాకు తెలియదు. ఒకసారి అలవాటు అయితే అంటే కుదరదు, ఉనికి స్టార్ట్ అయింది. ఎట్లా మనకు 5 లక్షలు ఎవరు ఇస్తారు ఇక్కడ, నిజంగా ఇస్తారు నాకు తెలీదు, నిజంగానే అడిగితే 10 లక్షలు కూడా ఇస్తారేమో తెలీదు. సరే మా రెడ్డి గారిని మన రావులపాలెం మిత్రుడు ఉన్నాడు, రెడ్డి గారు ఇట్లా అయిందండి, ఎంత కావాలి అన్నాడు. 5 లక్షలు ఎప్పటికి కావాలన్నాడు, కట్టాలండి, నైట్ ఎక్కుతున్నాడు అన్నాడు. తీసుకొచ్చి పొద్దున్న అంటే సినిమాల్లో చూపిస్తే ఎంత కావాలా, 20 కోట్లు పొద్దున్నే వస్తాయి అంటే అట్లా ఎట్లా వస్తుంది, వచ్చింది ఇచ్చేసాం, అయిపోయింది. వీళ్ళు ఇవ్వాలిగా, కరెక్ట్. ఈ 5 లక్షలు అప్పే కదా, వీడు ఇవ్వట్లే. ఇంకా బహుశా అప్పుడేమో వచ్చిందేమో నాకు బీపీ అనుకుంటుంది. రాత్రి కూడా లేచేసేవాడిని. 5 lakhs ఈజ్ నాట్ ఏ బిగ్ అమౌంట్, బట్ నాకు అప్పు చేశానన్న బెంగ ఎక్కువైపోయింది అనమాట. నాకు ఏమైందండి, పోయి ఇచ్చేసేయండి అందులో చేసాను, ఇవ్వడం కోసం కాదు, ఎట్లా సరే తర్వాత తీర్చాను. అది ఫస్ట్ టైం అండ్ ప్రాబబ్లీ దట్ ఈజ్ ది లాస్ట్ టైం సోఫార్. రేపన్నా వస్తే ఏమో తెలియదు కానీ అప్పుడు అంటే మరి వాళ్ళు ఇచ్చారా, మళ్ళీ 4 నెలల తర్వాత ఇచ్చాను. మీకు రిటర్న్ అయ్యింది ఇచ్చారు 4 తర్వాత, మా వడ్డీ కూడా కట్టాను. అంటే మీరు ఇంత కమెడియన్ ఆర్టిస్ట్గా, రైటర్గా ఎప్పటి నుంచో ట్రావెల్ అవుతున్నారు కదా, ఒక 5 లక్షలు లేకుండా ఉన్నారా మీరు? 5 లక్షలు ఉన్నాయని అదే అంటున్నా. మా ఆవిడేముంది, మనం ఉన్న డబ్బు ఇవ్వడం కోసం కాదు, అంటే అసలు అప్పు ఎందుకు చేసేవరా అని మా నాన్న ఫిలాసఫీ కదా, అప్పు చేయరాదు. ఓకే ఓకే,
అని అనేది అదే సార్, మీరు అప్పు చేసే కంటే మీరే అక్కడ ఇచ్చేసి అప్పుగా వాళ్ళకి ఇవ్వచ్చు కదా అన్నది నా ఆ క్షణంలో లేవు. అంటే నేను సార్ ఎవరింట్లోనూ మీరు వాళ్ళ రామోజీరావు దగ్గర కూడా 5 లక్షలు ఉండకపోవచ్చు. సమీకరించాలి. డబ్బులు ఎవరి ఇంట్లో పెట్టుకోగా, పైగా రేపే కట్టాలన్నప్పుడు ఇంక నీకు ఎట్లా చేస్తారు? అన్లెస్ పెద్ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటే తప్ప. ఆ వ్యక్తితో మీకు ఏంటి అనుబంధం? ఇచ్చారు అనగానే రాత్రికి రాత్రి 5 లక్షలు ఇచ్చారు కదా. చాలా అనుబంధం. ఎందుకంటే నేను దాదాపు కృష్ణారెడ్డి గారి నేను ఒక సభకి వెళ్ళి అక్కడి నుంచి రావులపాలెం వెళ్ళి, రావులపాలెం ఒక విధంగా నాకు అత్తగారి ఇల్లు లాంటిది. నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం నాటక పరిషత్, అంటే వాళ్ళకి బాగా డబ్బు ఉందండి, క్లబ్ ఉంది, సిఆర్సి క్లబ్బు, వాళ్ళకి ఆటలు ఉన్నాయి, క్రీడలు ఉన్నాయి, ప్యాక్ ఉంది, జిమ్ ఉంది, నాటకశాల లేదు. నేను నాటకాల వాడిని. నేను ఎప్పుడు వెళ్ళినా డబ్బు ఉంది కదా, పైకి కట్టచ్చు కదండి, ఎందుకు కళ్యాణ మండపం పెట్టి కట్టండి అంటే, మేము నాటకాలు కడతాం, నాటకాలు ఎవడు ఆడిస్తాడు, మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే అని. నేను గౌరవాధ్యక్షుడిగా ఇప్పుడు 17వ సంవత్సరం ప్రతి సంవత్సరం 3 రోజులు నాటకాలు ఆడతాయి, లక్షల్లో బహుమతులు ఇస్తాం. ఆ 3 రోజులు నేను అక్కడే ఉంటాను, అన్ని షూటింగ్స్ మానేసి. ఆ 3 రోజులు ఎలా ఉంటుందంటే, వెళ్ళగానే ఒక రూమ్ ఇచ్చేస్తారు, ఒక బార్బర్ వచ్చి నాకు ఒంటికి మసాజ్ చేసి, అంటే ఇంకా ఒక 3 రోజులు చెప్పే కదా, కొత్త పెళ్ళి అల్లుడు వస్తాడు ఇంటికి, అంత ఊరంతా అంత రెస్పెక్ట్ వస్తుంది. సచ్ ఏ నైస్ ఫ్రెండ్ నాకు, మల్టీ మిలియనర్ అయినా చాలా సింపుల్గా ఉండే ఒక రెడ్డి గారు. ఓకే ఓకే సరే. ఇంతకుముందు ఇంద్రగంటి మోహనకృష్ణ గారు మధ్యాహ్నం మత్య టాపిక్ వచ్చింది కదా, నేను మన ఇంటర్వ్యూలో వర్మ గారిని అడిగాను, మధ్యాహ్నం మత్య తీసినప్పుడు ఏంటి ప్రాబ్లం జరిగింది ఇంద్రగంటి, వాళ్ళు ఎవడన్నా తెలియదు ఏంటి నిజంగానే వర్మ గారికి నిజంగా మర్చిపోతారా, లేకపోతే ఆయన మీరు దగ్గరగా ట్రావెల్ చేశారు కదా ఆయనతో, ఏంటి మర్చిపోతాడు? ఎట్లా మర్చిపోతాడంటే, దాన్ని నేనే ప్రత్యక్షమైన ఎగ్జాంపుల్. వర్మ ఈ భూగోళంలో ఒక ప్రత్యేకమైన ఒక జాతికి సంబంధించిన జీవి. ఆర్జీవి ఈజ్ డిఫరెంట్ వ్యక్తి. ఎందుకంటే వచ్చింది కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి. అతను ఒక అసిస్టెంట్ రావు గారి ఇంటికి కళ్ళద్దాలు పెట్టుకుని ఇలా దూరంగా కూర్చునేవాడు. శివనాగేశ్వర కోడైరెక్టర్, నేను రచయితగా ఎంటర్ అయ్యాను, చూశాను. నాగేశ్వరరావు బాగా అనుబంధం నాకు ఎప్పటి నుంచో, ఇక్కడ నుంచి క్రాంతి కుమార్ నుంచి. ఎవడయ్యా అతను? వాడు ఇంగ్లీష్ మీడియం. అంటే మన ఎదవలకు తెలుగు తప్ప రాక బాగా నాలెడ్జ్ ఉన్నవాడు ఉన్నాడు, వేళాకోళం చేసి, అంటే ఇతను తెలివైన వాళ్ళే కానీ ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియం అయితే తప్పే. నాకు నేను ట్రావెల్ చేసినవాడిని, ఇంగ్లీష్ పుస్తకాలు అవి చదివి, సాహిత్యం. అతను అలా పరిచయం అయ్యాడు నాకు. ఇన్ఫ్యాక్ట్ అతను అసిస్టెంట్కి కొన్నాడు నాతో పాటు ట్రావెల్, రచయితని అట్లా. తర్వాత నేను ఏ కారణం చేతనో రాయలే సినిమా సంభవం. ట్రాక్ మాత్రం రాసి ఇచ్చినట్టు గుర్తు, నూతన్ ప్రసాద్ వాళ్ళ ట్రాక్. ఐ వాజ్ అదర్వైజ్ బిజీ. నేను వెన్నెల ఆడపిల్ల అనే సినిమా రాస్తున్నప్పుడు రాస్తుంటే అతను రేలంగి మల్లిక్ అని, అసలు ఎండమూరి వీరన్న దానికి దీనికి ఏమి సంబంధం. రాస్తుంటే ఫోన్ వచ్చింది, భరణి. ఆయన తమాషా ఏమిటంటే, ఏకవచనంతో పేరు పిలిచి మీరు అంటుంటాడు. భరణి మీరు ఒకసారి ఆఫీస్కి రండి. అదో చిత్రం. అతనికి ఒక మేనేజర్ ఉంది, అతను బాక్సర్ యాక్చువల్. ఇలా అంటుంటాడు. నా పరిస్థితి ఎలా ఉండేది అప్పుడు అంటే, ఇలా లాల్చి, జీన్స్ ప్యాంటు, సిగరెట్టు, నవరత్న కిళ్ళి, అంటే మంచి రైజులో ఉన్న రచయితని, పైగా చాలా లిమిటెడ్గా రాసేవాడు. ఆరామ్సే నాకు నచ్చాలి, ఐ వాంట్ టు ఎంజాయ్ ది వర్క్. 32 అట్లా బిజీ ఉంది. ఇలాగే వెళ్ళా. వర్మ చెప్పండి. అతను ఏదైనా చెప్పే ముందు ఒకసారి ఆకాశం కేసి ఇలా చూసుకుంటాడు. రండి అని లోపల తీసుకెళ్తే, ఏ డిస్కషన్ చేస్తూ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఏ సీట్లో అయితే కూర్చుంటాడు అక్కడ కూర్చున్నాడు. అంత ఖాళీ పెద్ద టేబుల్, అటు కూర్చున్నాడు. అంటే బాస్ ప్లేస్లో కూర్చున్నాడు, నేను ఇక్కడ కూర్చున్నాను. ఏంట్రా వీడు ఇక్కడ కూర్చున్నాడు, ఎక్కేసాడా, నాగార్జున ద్వారం నుంచి వచ్చాడని అవన్నీ రికమెండెడ్ క్యాండిడేట్ ఫీలింగ్, రికమెండేషన్ తోటి ఎక్కేసాడు అది. బట్ అతను ఇంటెలిజెంట్ అని తెలుసు, ఎందుకంటే నేను అతను సాయంత్రం వెళ్ళి కామిక్స్ కొంటుండేవాడు. అతను ఇప్పుడు కూడా కామిక్స్ చదువుతుంటాడు.
సరే మొత్తానికి భరణి నేను సినిమా డైరెక్ట్ చేస్తున్నాను. అవునా? దాని పేరు మొత్తం ఈ సినిమా కథ చెప్పడం కాదు, ఇక షోన్ మీద ఫిల్మ్ మొత్తం 2.5 గంటలు సినిమా చూపించాం. ఇది మీరు రాయాలి. సరే నేను జోకులు, అతనికి ఎవరైనా బూతులు మాట్లాడితే చాలా సీరియస్గా ఉంటాడు, ఒక నేను తప్ప. నేను బూత్ అంటే ఇంటెన్షన్గా మాట్లాడగా అది చెత్త నా కొడుకు ఏదో అనేస్తాం అనుకో, స్లిప్ ఆఫ్ టంగ్. ఇంకోళ్ళే బేర్ చేయడు నన్ను. మళ్ళీ అట్లా బూత్ చేయడం వేరు, బూత్ మాట్లాడడం వేరు. దిస్ ఇస్ డిఫరెన్స్. మీకు అర్థమై ఉంటుంది. అది అంటే సంస్కారాన్ని కొంచెం ఉన్నాయి లిమిట్స్. ఐఎమ్ డూయింగ్ ఎ ఫిల్మ్. సరే మిమ్మల్ని ఎందుకు పెట్టుకున్నా అంటే గొప్ప రచయితను కాదు, మీ కంపెనీ బాగుంటుందని. మీదే అట్లుంటుంది. భుజం మీద చెయ్యేసి మాట్లాడుతూ ఆ చివరి దాకా తీసుకెళ్ళిపోతాడు. అంచేత ఇది ఎట్లా ఉంటుందండి, ఇలా అంటుంటాడు కదా, మనం ఆలోచనలో పడతాం కదా. రాడు 10 నిమిషాలు అయింది, 20 నిమిషాలు రాడు. తర్వాత అసోసియేట్కి ఫోన్ చేసి ఏమే ఇక్కడ ఉన్నాను నేను, ఏమిటి గంట అయింది అంటే బాంబేకి వెళ్ళిపోయారు సార్ అన్నాడు. భుజం మీద చేసి మాట్లాడినాడు, బాంబేకి వెళ్ళడం అంటే ఏంటి? ఇది ఎవరని చెప్తే నమ్మే విషయం కాదు కదా. అతనికి గుర్తుండదు, వెళ్ళిపోతాడు. అక్కడ ఎప్పుడో గుర్తొస్తుంది. అది పెద్ద సారీగా నేరం చేశాను అవేం ఫీలింగ్ ఉండదు అతనికి. నేనేం సార్ భుజం మీద చేసి వెళ్ళిపోయారు అన్న కూడా మానేసి అంటే తెలుసు నాకు. సో ఇంద్రగంటి మోహన్ కృష్ణని మర్చిపోవడం అనేది అది ఇంటర్వ్యూ నేను కూడా చూశాను. నాకు తెలిసి 90% సత్యాలు. అతను ఏం చెప్పాడో అది సత్యం. అది అతను ఏదైనా అన్నాడంటే అది చేస్తుంది అంటాడు, అంటుంది చేస్తాడు. అది మాత్రం